నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన సీఈఓ, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీలకు సూచనలు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ, భారీగా తరలివచ్చిన భక్తజనం, 10,000 మందికి అన్న సమారాధన. కొవ్వూరు సబ్ కలెక్టర్ కు నూతన విడిది గృహం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు, ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ వెల్లడి. నగర ప్రజలను పేపర్ మిల్లుకు తాకట్టు పెట్టారు టీడీపీ, వైఎస్ఆర్సీపీలపై మేడా శ్రీనివాస్ ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఎఫ్సీఐలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తనిఖీ చేసి ఈవీఎంలు భద్రపరిచిన తీరును అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్ బుక్లో సంతకం చేశారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎస్పీ పి జగదీష్, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి ఈవీఎంలు, వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్ భద్రపరచడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల అనుబంధ యూనిట్స్ విషయంలో తీసుకున్న భద్రతాపరమైన అంశాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వివరించడం జరిగింది. ఈవీఎం గోడౌన్ నుంచి ఆయా నియోజకవర్గాలకు చెందిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకి తరలించే విధానం తదితర అంశాలపై సీఈఓ సమీక్షించారు. అక్కడ ఉన్న ఈవీఎం గోడౌన్ సందర్శన రిజిస్టర్లో ముఖేష్ కుమార్ మీనా సంతకం చేశారు. తొలుత రాజమహేంద్రవరం చేరుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, ఆర్డీఓ ఏ చైతన్యవర్షిని తదితరులు స్వాగతం పలికారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు నల్లబాటి రమేష్, బూరా రామచంద్రరావు, నాగులపాటి సుబ్రహ్మణ్యం, కె రాజశేఖర్, ఆనంద్ సలాది, కేఆర్ఆర్సీ ఎస్డిటి ఆర్ కృష్ణనాయక్, తహసీల్దార్, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ గేటు వద్ద బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వజన శ్రేయస్సుకు సకల బాధలను తొలగించి సర్వ సమృద్ధిని ఒసగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు దంపతులు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వైభవపేతంగా జరిగింది. స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులారా వీక్షించి తరించారు. శనివారం ఉదయం 8:02 ధ్వజస్తంభం ప్రతిష్ఠ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కళసన్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం యాగశాలలో స్వామివారి కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం నూతన ఆలయ శిఖరంపై పోసిన బూరెలను దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ సీగరాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్ స్వామి వారిని దర్శించుకున్నారు. బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు ఆలయ కమిటీ, జక్కంపూడి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి. నమస్కారం చేసుకోండి, చెప్పుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర దివ్య
కళ్యాణం లోకరక్షణార్థం కళ్యాణం చేస్తున్నారు. అమ్మవారికి నమస్కరించి మధు పాగతే రోజు చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఇకపై ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్కు అభినందనలు తెలియజేశారు. తొలుత కలెక్టర్కు వేద పండితులు వేద మంత్రాలతో కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికి తోడ్కొని రావడం జరిగింది. పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డివిజనల్ అధికారి జి పరశురాం, ఏఈ హౌసింగ్ చక్రవర్తి, ఏఓ కె రవి, విక్రమ్, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ నెల నుంచి ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. రీజియన్ పరిధిలోని 6 జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడం జరుగుతుందన్నారు. కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కొవ్వూరు టౌన్ రూరల్ పరిధిలో వార్షిక తనిఖీలు నిర్వహించడానికి విచ్చేసిన ఐజీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వీఐపీలు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు సెక్యూరిటీ పరంగా బందోబస్తు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6 జిల్లాల పరిధిలో 1842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామని, ఐడి లిక్కర్, పులిసిన బెల్లం ఊట, ఎన్డీపీఎల్ సీసాలు, టెట్రా ప్యాకెట్లు, డిపిఎల్, ఎన్డీపీఎస్, క్యాష్, ప్రీసియస్ మెటల్, ఫ్రీబీస్ తదితరాలు చెందిన 7,489 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 4,067 మందిని అరెస్టు చేసి 15,53,74,279 విలువ కలిగిన వాటిని సీజ్ చేశామన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సరళిపై పోలీస్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కొవ్వూరు డీఎస్పీ కెసిహెచ్ రామారావు, కొవ్వూరు టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్లు వి జగదీశ్వరరావు, పి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 6 జిల్లాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల ఎస్పీలు కూడా అక్కడ కలెక్టర్స్ తోటి, అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నారు. తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ రేంజ్లో కూడా మనము డిసెంబర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు నుంచి కూడా మనము ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు దాదాపు మేము 1842 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసాం 6 జిల్లాల్లో. చాలా కాలం నుంచి ఉన్న ఎన్బిడబ్ల్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఎన్బిడబ్ల్యూస్ నాన్ వెల్ వారెంట్స్ ఇంకేం లేవు, ప్రస్తుతం అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసాము. తర్వాత ఐడి లీకర్ వచ్చేసి మేము 639 కేసులు కట్టి 17,450 లీటర్స్ ఐడి లీకర్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 633 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఈ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తున్నాము.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్అప్ చేశాం. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు పెట్టడం ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇవి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది. చాలామంది విఐపీస్ అందరూ కూడా బందోబస్తు పర్యటన నిమిత్తం ఇక్కడికి వస్తారు, జిల్లాలో పర్యటిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ, టీడీపీ కూటములకు 5 కోట్ల రూపాయల ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస సంచలన ఆరోపణలు చేశారు. కాదని ఆ పార్టీలు నిరూపించగలవా అని సవాల్ విసిరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్లు నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్లు రేపొద్దున ఎన్నికల్లో గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముడుపులు అందుకోవటం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతరం పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షం వహిస్తుందన్నారు. పలు సమస్యలపై న్యాయ పోరాటం చేసిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎవరు పడితే వాళ్లు రాజమండ్రి గురించి చరిత్ర చెప్పేస్తూ చరిత్రను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానికేతరులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాసా రాజు, సింహ దుర్గారావు, కొత్తపల్లి భాస్కర రామం, ఆర్కే చెట్టి, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుస్సేన్, కారుమూరి యుగంధర్, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు జరగడం అనేది సహజం. వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద, అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు, తప్పలేదు. నువ్వు బ్లేడ్ వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు బ్లేడ్ వేయచ్చు. అది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు. కాకపోతే నేను ఎంపీ భరతరామ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాజమండ్రి చరిత్ర పొల్యూట్ అయ్యే విధంగా దయచేసి మీరు ఫ్లోలో మాట్లాడద్దు అని చెప్తున్నాను. అదేంటంటే ఆనంద కళాకేంద్రం, త్యాగరాయ కళాక్షేత్రం, అలాగే ఇంకా కొన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఇది మా తాతలో, మా ముత్తాతలో చేసినటువంటి కార్యాచరణలో ఇవన్నీ ఆ ఐకాన్లు మీ పెద్దల దగ్గర నుంచి ఈ రాజమండ్రిలో ఏది చేసి, ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా ఉండుంటే ప్రతి ఉద్యోగస్తులు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒక బంధువు అయి ఉంటారు. అంత మాత్రాన ఉద్యోగులు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాజమండ్రి చరిత్ర మా నుంచి స్టార్ట్ అయిందని దయచేసి చెప్పుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఈ విఠలాచార్య సినిమాని తలపించే విధమైనటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి అంతా కూడా మీరు ప్రభుత్వ నిధులతోనూ లేదు మీకున్నటువంటి కోటా నిధులతోనూ చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలను బేస్ చేసుకొని పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి సుమారు, నేను పేర్లు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ఏ విధమైన వెనకడిగి వేసేటటువంటిది లేదు, సుమారు 5 కోట్ల రూపాయలు పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నాయి ఈ పార్టీలు. ఈ రాజమండ్రి గోదావరి జలాల్ని విషద్రావం కింద తయారు చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటికి 2 జబ్బులతో తిరుగుతున్నారు. ప్రతి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతుకుతలేదు. ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని మీరు పేపర్ మిల్లుకి తాకట్టు పెట్టి మీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఏమంటే కూటమిలో అందరూ భాగస్వాములే. వామపక్షాలు తీసుకోలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద చర్చ పెట్టమనండి. పేపర్ మిల్ పొల్యూషన్ మీద మాట్లాడమనండి. వామపక్షాలు తీసుకున్నాయని ఆరోపణ చేస్తలేదు. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా పేపర్ మిల్ మీద గొంతెత్తి అరవాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ మిల్ ద్వారా ఈ రాజమండ్రి గోదావరి జలాలన్నీ కూడా విషద్రావంగా మారిపోయినాయి. ఒక క్రైమ్ నెంబర్ 49 2022 కలం వెంకటలక్ష్మి వాళ్ళ బిడ్డని నిర్దాక్షిణ్యంగా
చంపేస్తే 174 క్రైమ్ రిజిస్టర్ చేశారు. ఆ తల్లి ఆ కుటుంబం మా ఆఫీస్ చుట్టూ ఏడ్చింది. అన్ని పార్టీలకి మొరపెట్టుకుంటే ఎవరో పట్టించుకుంటా లేదన్నారు. ఖరీదైనటువంటి న్యాయాన్ని కొనుక్కోలేకపోతున్నామన్నారు. టీడీపీ పంపకాల్లో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నామండి, అవినీతి వాటాల్లో వీళ్ళిద్దరూ ఒకటే. ఈ కూటమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడమే ఒక వ్యత్యాసం చూపిస్తారు తప్ప, ఈరోజు ఇసుక ఉందండి, ఇసుక కుంభకోణం అంతా ఎవరు చేశారండి? ఆ పిల్లలు వీక్ అయిపోవడానికి కారణం ఎవరండి? ఈ ఖాతాలు అడ్డాగా బేస్ చేసుకొని ఘోరమైనటువంటి డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్ జంక్షన్లో ఉన్న శ్రీ సీతారామ మందిరం కటారి నగర్ రామాలయం వద్ద 50వ కళ్యాణ మహోత్సవ సందర్భంగా శనివారం ఉదయం 9:30 కళ్యాణ రాట ముహూర్తం ఘనంగా జరిగింది. యాళ్ల సురేష్, సునీత దంపతులచే శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ సీతారామ మందిర్ వద్ద శ్రీరామనవమి వేడుకలు, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలు 50వ సంవత్సరానికి చేరుకోవడంతో మరింత ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ తీర్మానించడం జరిగింది. గుడి కమిటీ సభ్యులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగిస్తున్న జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ఆవిర్భవించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాతేరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సప్ప చిన్నారావు అధ్యక్షతన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు పర్యవేక్షణలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు. గోరంట్ల మాట్లాడుతూ జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, ఇప్పటికే వారి బ్యాచ్ సూట్ కేసులతో రాష్ట్రంలో దిగిపోయారని జగన్పై విరుచుకుపడ్డారు. అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీ అధ్యక్షులు కంకణం కట్టుకున్నారని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జనసేన గ్రామ అధ్యక్షులు డాక్టర్ రాకుర్తి రామచంద్ర, టీడీపీ గ్రామ అధ్యక్షులు బిక్కిన సాంబ, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, నున్న కృష్ణ, మన్యం పెద్దబాబు, కురుకూరి కిషోర్, గంగిన నాని, సింగ సురేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని శనివారం మర్యాదపూర్వకంగా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్, విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నీలి ఆనంద్, జిల్లా కార్యదర్శి తదితరులు కలిశారు. తమ నియోజకవర్గానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారితో ముద్రగడ ముచ్చటించారు. నాయకులు అడప అనిల్, ఇసుకపల్లి శ్రీను, మానే సూర్యచంద్రరావు, కడలి వెంకటేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చౌటుపల్లి వీరన్న, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వెంకటేశ్వరరావు, దాసరి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 17న పుష్కర్ ఘాట్ వద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ భారీ బైక్ ర్యాలీ పోస్టర్ను పుష్కరాల రేవు వద్ద ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు దినేష్ వైష్ణవ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా హిందువులందరూ ఈ భారీ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. హిందువుల ఐక్యతే జాతి శ్రేయస్సుకు బలమని అన్నారు. ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని తరలి రావాలని కోరారు. సమితి కార్యకర్తలు కర్రి శ్రీనివాస్, యానాపు సంజయ్, అమ్మఒడి బ్రదర్స్ ఆకుల చిరంజీవిరావు, సత్య, పిడపర్తి శ్రీనివాస్, గణేష్, సాయి, పోచమ్మ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి నాసిరకం మద్యం అమ్మకాలు చేస్తూ మహిళల తాలిబొట్లు తెంచుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ నిలదీశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జవహర్ను తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గానుగపాదులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో జవహర్ మాట్లాడుతూ మద్యపాన నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేయడానికి సిద్ధమయ్యావు? దళితులకు సంబంధించిన 27 రకాల పథకాలను రద్దు చేసింది నువ్వు కాదా? మద్యం పేరిట మంగళసూత్రాలతో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. నాసిరకం మద్యాన్ని ప్రజలకు పోస్తూ ఖజానా నింపుకుంటున్నటువంటి పరిస్థితి జగన్ది అని, ఎక్కడా కూడా డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం క్యాష్ అండ్ క్యారీగా సూట్ కేసులను నేరుగా ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్కి తీసుకుని పోతున్నారని ఆరోపించారు. 2019లో అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రత్యేకంగా మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని తూట్లుపరిచి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తే తప్ప నేను ఎన్నికలకు వచ్చి ప్రజలను ఓట్లు అడగనని చెప్పినటువంటి వ్యక్తి హామీలన్నీ గాలికి వదిలేసి కేవలం ఓట్ల కోసం ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేయడమే కాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈరోజు మంగళసూత్రాలతో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మద్యపానాన్ని అమలు చేస్తూ నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు పోస్తూ ఖజానా నింపుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఎక్కడా కూడా డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం క్యాష్ అండ్ క్యారీ సూట్ కేసు నేరుగా ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చే విధంగా ఈరోజు చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతా ఉన్నాం. సిపిఎస్ రద్దు ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? అదేవిధంగా ఈరోజు నవరత్నాల్లో ఎన్ని రాలిపోయిన రత్నాలు ఎన్ని ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడి హామీలు అమలు చేయకుండా వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన సీఈఓ, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీలకు సూచనలు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ, భారీగా తరలివచ్చిన భక్తజనం, 10,000 మందికి అన్న సమారాధన. కొవ్వూరు సబ్ కలెక్టర్కు నూతన విడిది గృహం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు, ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ వెల్లడి. నగర ప్రజలను పేపర్ మిల్లుకు తాకట్టు పెట్టారు, టీడీపీ వైఎస్ఆర్సీపీలపై మేడా శ్రీనివాస్ ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.